నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఈ కుబేర విగ్రహం ద్వాపర యుగం నాటిది. నాభికి నెయ్యి రాస్తే సంపద కురిపించే కుబేరుడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతం జ్యోతిర్లింగాలతో ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరం. ఈ పవిత్ర ప్రాంతంలో ఉన్న కుందేశ్వర మహాదేవాలయం ఇప్పుడు ధనత్రయోదశి సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ భక్తుల మనసులను కట్టిపడేస్తున్నది ఒక అత్యంత అరుదైన 4 చేతుల కుబేర విగ్రహం. ఇది సుమారు 1100 సంవత్సరాల ప్రాచీనమైనది. దేవతల కోశాధికారి అయిన కుబేరుడు ఇక్కడ కూర్చున్న భంగిమలో కొలువై ఉన్నాడు. చరిత్ర ప్రకారం శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు మహర్షి సాందీపని ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసినప్పుడు గురుదక్షిణ ఇచ్చేందుకు శ్రీకృష్ణుడు కుబేరుణ్ణి ఆరాధించాడట. ఆ సందర్భంలో కుబేరుడు స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమై ఈ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించబడ్డాడు అని పురాణ కథనం చెబుతోంది. ధనత్రయోదశి ప్రత్యేక ఆచారం. ఈ ఆలయంలో ధనత్రయోదశి రోజున భక్తులు కుబేరుడి నాభికి నెయ్యి, సుగంధ ద్రవ్యాలను పూస్తారు. ఇలా చేయడం వలన ఆయన ప్రసన్నుడై భక్తుల ఇంట్లో సంపద, శ్రేయస్సు, సుఖ సంతోషాలను కురిపిస్తాడనే నమ్మకం ఉంది. ఎందుకు నెయ్యి, సుగంధ ద్రవ్యాలు ఇక్కడ వాడతారు? కుబేరుడు యక్షుల అధిపతి. యక్షులు సువాసనలను ఎంతగానో ఇష్టపడతారు. అందుకే ఆయన్ను సంతోషపరిచేందుకు భక్తులు పరిమళ నెయ్యిని ఆయన నాభిపై పూసి ప్రార్థనలు చేస్తారు. ఇది ఆధ్యాత్మికంగా సంపద ప్రవాహం ఆగిపోకుండా ఉండే మంత్ర సూత్రం అని పూజారులు కూడా అంటూ ఉంటారు. కుబేర విగ్రహం లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? కుబేర విగ్రహం లక్షణాలు: చతుర్భుజ అంటే 4 చేతులు కలిగిన రూపంతో, ఒక చేతిలో సోమపాత్ర, మరో చేతిలో అభయముద్ర, భుజంపై ముంగిస చర్మం. ఇది దానానికి ప్రతీక. ముఖంలో శాంతి, సంతోషం, కరుణ. ఇష్టమైన నైవేద్యం కుబేరుడికి అంటే ఇష్టమైన నైవేద్యాన్ని కుబేరుడికి కూడా సమర్పిస్తే ఎంతో సంతోషపడతారు. మరి ఇష్టమైన నైవేద్యం కుబేరుడికి ఏదై ఉంటుంది? ముందుగా పసుపు రంగు సువాసనలు, ఇవన్నీ కూడా చాలా ఇష్టం. ఈ రోజున ఆయనకు పసుపు రంగు స్వీట్లు, పండ్లు, దానిమ్మ సమర్పిస్తారు. ఆలయ విశేషం: ఇక్కడ శివాలయాలలో సాధారణంగా ఉండే రుద్ర యంత్రం స్థానంలో శ్రీ యంత్రం ప్రతిష్ఠించబడి ఉండటం విశేషం. అది ఈ ప్రదేశం సంపద, శ్రేయస్సుతో సంబంధమున్న దైవ కేంద్రంగా నిలిచిందనే సూచన. ధనత్రయోదశి రోజున ఈ ఆలయ దర్శనం చేసుకుంటే కుబేరుడి కృప లభించి ఏడాది పొడవునా ధనం, సౌఖ్యం నిండుతుందని విశ్వాసం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.